హాయ్ సందీప్, ఏం ఆలోచిస్తున్నావు? లవ్లో ఉన్నప్పుడు మన ఇద్దరం ఉంటే సరిపోతుంది, కానీ ఫ్యూచర్లో పెళ్ళంటే ఫ్యామిలీస్ ఉండాలి. ఒక లవర్గా నీకు అన్నీ ఇవ్వగలిగాను, కానీ ఒక హస్బెండ్గా నీకు ఫ్యామిలీ ఇవ్వడానికి నాకెవరూ లేరు. చూడు సందీప్, నాకు నువ్వు ఒక్కడివే ఇవ్వగలిగిన ప్రేమ ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఇవ్వలేదు. అయినా నీకు నేనున్నాను, ఇంకెప్పుడు ఎవరు లేరని అనకు. ఇప్పటినుంచి నువ్వు నేను కాదు, మనమే ఒక ఫ్యామిలీ. ఇంకెవరూ మనకి అవసరం లేదు. నాకు నువ్వు చాలు. మనం పెళ్లి చేసుకుందాం. I love you too. నీ వల్లే ఉన్నాలే చలియా, రారాదే ఎదనీదే ఉండిపోవే మనసా. సంతోషం నీతో ఉండే క్షణం నా సొంతం అవుతున్నదే. బంధం నీతో ఇలా కలిపింది ఇన్నాళ్ళుగా. మరి మరి నేను చూసే కనులకు ఇది వరమే, వీడి ఉండలేను క్షణమే నా సగమే. మనసుకు అది తెలుసే, నిన్ను దాటిపోదు ఊసే. దాచుకున్న ప్రతి గురుతూ అది నీదే. సునీల్ ఆటోసెస్ ఫైల్ ఇటు. థ్యాంక్స్. సునీల్, మన బ్యాకప్ చేసిన ఆటోసిస్ ఫైల్స్, వాటి ఎక్స్టెన్షన్ ఫైల్స్ నా ల్యాప్టాప్లో ఉన్నాయి, చూసుకో. డ్యూడ్, మీటింగ్లో అందరి ముందు ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ నాకు పర్సనల్ ఎందుకు ఇస్తున్నావు చెప్పు. ఈరోజు నాకు లంచ్ డేట్ ఉంది బ్రో. లంచ్ డేటా? వందనతనే కదా? వీళ్ళెవ్వరు కాదు బ్రో, శృతితో. అయినా నీకు నీ వైఫ్ అంటే ఇష్టం అని తెలుసు, కానీ మరీ ఇలా మీటింగ్ వదిలేసి వెళ్ళిపోయేంత. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ. అరే కంగ్రాట్స్ మ్యాన్. థ్యాంక్ యూ. కానీ ఆ విషయం పొద్దున మర్చిపోయాను. మ్యారేజ్ యానివర్సరీ మర్చిపోయావంటే నీకే శిక్షణ వేయచ్చు కదా, కానీ శిక్ష వేయలేదు. జస్ట్ లంచ్కి వెళ్దామని చెప్పింది. ఇప్పుడు నేను లంచ్కి వెళ్ళకపోతే ఏమవుతుందో తెలుసుగా. వద్దు, ఇంకేం చెప్పకు. అయినా డేట్తో పోయేదాన్ని డివోర్స్ దాకా ఎందుకు బ్రో? నువ్వు వెళ్ళు, ఇక్కడంతా నేను చూసుకుంటా. అండ్ బై ద వే, కన్వే మై విషెస్ టు శృతి. షూర్. ఎంజాయ్ లంచ్ బ్రో. ఎత్తట్లేదేంటి? తొందరగా వెళ్ళమ్మా. అలాగే సార్. ఆఫీస్లో ఉందో రెస్టారెంట్కి వెళ్ళిపోయిందో. ఛా, లేట్. హౌ ఆర్ యూ సార్? శృతి వచ్చిందా? నాట్ ఎట్. మీరు రెగ్యులర్ టేబుల్లో కూర్చోండి, నేను సర్వర్ని యా, పంపిస్తాను. థ్యాంక్స్. హలో సార్. హాయ్. హలో సార్. హాయ్. నమస్తే సార్. హాయ్ రా. మేడం వస్తున్నారంట కదా? అయితే మేడం ఫేవరెట్ డిష్ ఆర్డర్ చేయమంటారా? చెయ్యి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ,
Sandeep Reddy is here. Hi Sandeep, I'm Rosie. హాయ్ మీరు నేను శృతి కొలిగ్ని. ఓ శృతి రాలేదా? రాలేదు, రాలేదు. తన ఆఫీస్లో బిజీగా ఉంది. నీకు ఈ లెటర్ ఇమ్మని చెప్పింది. బాయ్. ఆంటీ చెప్పండి. సందీప్ ఎక్కడున్నావు? అర్జెంటుగా ఇంటికి రా. ఏమైంది ఆంటీ, కంగారు పడుతున్నారేంటి? శృతి చనిపోయింది బాబు. సార్ ఇతనే సందీప్. సందీప్ ఇక్కడే ఆగండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సందీప్ కంట్రోల్ చేయాలి సార్. సందీప్ సందీప్ కంట్రోల్ చేయాలి సార్. నేను చెప్పేది మీరు. సందీప్ ఆగు. దీప్ సందీప్ 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 కంట్రోల్ చేయాలి సార్. కంట్రోల్. వెయిట్, ఇది నేచురల్ డెత్ కాదు. ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు కోఆపరేట్ చేయండి. బ్లడ్ ఈజ్ స్టిల్ వెట్ సార్. మర్డర్ జరిగి అప్రాక్స్ 4 hours అయి ఉండొచ్చు. అండ్ మర్డర్ జరిగినప్పుడు విక్టిమ్ చాలా స్ట్రగుల్ అయినట్టు తెలుస్తుంది. ఎస్ సార్. హంతకుడు చాలా బలంగా ఉంటుంటాడు. అంటే అది నిజంగానే మర్డర్ అంటావా? ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ మర్డర్. ఇప్పుడు శృతికి సూసైడ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చిందా? ఇది సూసైడ్ అని నీకెలా తెలుసు? అంత కన్ఫర్మ్ గా ఇది సూసైడ్ అని ఎలా చెప్పగలవు సందీప్? యాక్చువల్గా ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ సార్. ఇద్దరం లంచ్ డేట్కి వెళ్దాం అనుకున్నాం. శృతి డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేస్తారని చెప్పింది సార్. ఒకవేళ తన ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసిందేమో, లేదా అసలు ఆఫీస్కి వెళ్ళలేదేమో. లేదు సార్, తన ఆఫీస్కి వెళ్ళింది. లేదు సార్, శృతి మేడం ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, నాకు నిన్న చెప్పారు. రేపు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, లీవ్ పెట్టాను. మెల్లగా మధ్యాహ్నం వచ్చి పని చేసుకో, సరేనా? సరే అమ్మా. సార్ 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 లేదు సార్, నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. తను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళింది సార్. సార్ తన రెస్టారెంట్ రాకుండా తన ఫ్రెండ్ చేతికి లెటర్ పంపించింది సార్. కాంట్ స్టే విత్ యూ ఎనీమోర్. గుడ్. నీ వైఫ్ సూసైడ్ లెటర్ కూడా నీ దగ్గరే ఉందన్నమాట. అంత ఈజీ కాదు వాళ్ళ పీకని వాళ్ళు కోసుకోవడం. ఇది కన్ఫర్మ్ గా మర్డర్. ఈ మర్డర్ నువ్వు చేయలేదు కదా? ఈ హ్యాండ్ రైటింగ్ శృతిదేనా? అవును, శృతిదే. అయినా భార్య చనిపోగానే భర్త మీద అనుమానం వస్తుందా సార్ మీకు? నేనెందుకు చంపుతాను సార్ నా శృతిని? సార్ సార్ ఒక్కసారి నాతో రెస్టారెంట్కి రండి సార్. అందరూ చూశారు సార్ అమ్మాయిని, మీకే అర్థమవుతుంది సార్. అక్కడికి వస్తే రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్. అవును, ఎంత జరిగినా సందీప్ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు రాలేదు? సందీప్ ఫ్యామిలీ ఉన్నా లేనట్టే సార్. అంటే సందీప్ వాళ్ళ నాన్న వైజాగ్లో పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. సందీప్కి ఆర్ట్ అంటే చాలా ఇష్టం, పెయింటింగ్, డ్రాయింగ్ మొదలైనవి. అది వాళ్ళ నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు. అందుకే చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు సార్. ఓహో. శృతికి తల్లిగా నేనే చెప్తున్నాను, సందీప్ మర్డర్ చేసి ఉండడు.
శృతికి చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేనివాడు ఇలాంటి పని ఖచ్చితంగా చేసుండడు. ఇతనే మేనేజర్ సార్, అడగండి సార్. మేనేజర్ ఈరోజు ఈయన లంచ్కి వచ్చాడా? ఆఫ్ కోర్స్ వచ్చారు. ఏమైందండి? తర్వాత ఒక రెడ్ డ్రెస్ అమ్మాయి వచ్చింది, నేను అక్కడ ఉన్నానని చెప్పి పంపించారు, గుర్తుందా? రెడ్ డ్రెస్ అమ్మాయ? సారీ అండి, నేను ఎవరిని చూడలేదు. సార్, ఎవరో నా శృతిని మర్డర్ చేసి నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నారు సార్. చింటూ 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 సార్. మధ్యాహ్నం నేను వచ్చినప్పుడు నాకు స్పెషల్ డిష్ ఆర్డర్ చేస్తాను, నాకు గుర్తుందా? గుర్తుంది సార్. దాని తర్వాత రెడ్ డ్రెస్ అమ్మాయి వచ్చింది, గుర్తుందా? రెడ్ డ్రెస్ లేదు సార్, నేను చూడలేదు. చింటూ, నువ్వు వెళ్ళమ్మా. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ మిస్టర్ సందీప్. మీరు బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు. మీరు రెస్టారెంట్కి అయితే వచ్చారు కానీ మీ దగ్గర ఏ రెడ్ డ్రెస్ అమ్మాయి రాలేదు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? చెప్పకండి సార్. సార్ సార్ సీసీటీవీ ఉంది సార్. సార్ ఆ ఫుటేజ్ చెక్ చేయండి సార్, మీకే తెలుస్తుంది. సారీ సార్, సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు. 2 వీక్స్గా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి సార్, సీసీటీవీ పనిచేయట్లేదా? రెడ్ డ్రెస్ అమ్మాయి రాలేదా? సార్ నా భార్య చావుకు కారణం నేను కాదని ప్రూవ్ చేసుకోవడం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా సార్? సార్ ప్లీజ్ సార్, నిజం చెప్పండి సార్. ఎందుకు సార్ ఆ రెడ్ డ్రెస్ అమ్మాయిని సేవ్ చేస్తున్నారు మీరు? శృతి చావుకి మీకు ఏమైనా సంబంధం ఉందా? సందీప్, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చిన కారణం వేరు, నువ్వు మాట్లాడుతుంది వేరు. యూ బెటర్ స్టాప్ ఇట్. చూడు సందీప్, నువ్వు ఇలా ఇంకొకరిని అనుమానించలేవు. నువ్వు చెప్పింది ప్రూవ్ చేసుకోలేకపోయావు. నాకిప్పుడు నీ మీద డౌట్ వస్తోంది. సార్ సార్ సీసీటీవీ పనిచేస్తుంటే మీరే చూసుండేవాళ్ళు సార్. నాకు అన్నీ అగేన్స్ట్గానే ఉన్నాయి సార్. సార్ సార్ చనిపోయింది నా శృతి సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సారీ మిస్టర్ వెంకట్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. లెట్స్ మూవ్. సందీప్ నువ్వు చెప్పిన ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి ఉండుంటే బాగుండేది. నాకు నా కానిస్టేబుల్స్కి క్రిమినల్స్ వెనక పరిగెత్తి పరిగెత్తి విసుగొచ్చేసింది. సందీప్, నువ్వు చెప్పిందంత అబద్ధం అని ప్రూవ్ అయింది. ఇప్పటికైనా పాయింట్కి వస్తావా లేదా మా స్టైల్లో ట్రీట్ చేయమంటావా? సార్ సార్ ప్లీజ్ సార్, నిజంగా నమ్మండి సార్. రెడ్ డ్రెస్ అమ్మాయి వచ్చింది సార్. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం బెటర్. సార్ 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 ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి శృతి కొలీగ్ అని చెప్పింది సార్. శృతి ఆఫీస్కి వెళ్ళి అడుగుదాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నమ్మండి సార్, ప్లీజ్ సార్. శృతిని సందీప్ చంపే ఛాన్సే లేదు. ఎందుకంటే తను ఎవరితోనూ గొడవపడ్డు. ఇన్ఫాక్ట్ ఎక్కువగా మాట్లాడు కూడా. హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్. నన్ను అడిగితే హీఈస్ ఎ బెస్ట్ హస్బెండ్ ఐ హ్యాడ్ ఎవర్ సీన్ సార్. సారీ ఎస్ఐ గారు, నాకైతే అలా అనిపించదు. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సందీప్ని బెస్ట్ హస్బెండ్ అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే తనంత క్లమ్జీ అన్కంట్రోల్ హస్బెండ్ని నేనైతే ఎక్కడా చూడలేదు. అంటే మీ మాటలు నాకు అర్థం కాలేదు. శృతి ఈజ్ వెరీ అట్రాక్టివ్. మేల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తను కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా సందీప్కి ఎలాంటి పొసెసివ్నెస్ లేకపోవడం, భార్యని కంట్రోల్ చేసుకోలేనివాడు, ఏమీ అనలేనివాడు సాఫ్ట్ హార్టెడ్ ఎలా అవుతాడు సార్? వీక్ అయినా అయి ఉండాలి, లేదా కేర్లెస్ అయినా అయి ఉండాలి. సరే మీకేమనిపిస్తుంది? ఎవరు చేస్తుంటారు? అది నాకు తెలీదు, కానీ సందీప్ అయితే కాదు. ఏ ఎందుకని? ఎందుకంటే తను చాలా భయస్తాడు. సార్, మీకు అర్థం కావడం లేదు సార్. సందీప్ చాలా అమాయకుడు. అమ్మాయిల కంటే సెన్సిటివ్ సార్. ఏయ్ రోజీ ఎక్కడా? రోజీ రోజీ ఎక్స్క్యూజ్ మీ. రోజీ హలో రోజీ. సందీప్, బిహేవ్ యువర్సెల్ఫ్. దిస్ ఇస్ ఆఫీస్. సార్ అమ్మాయిది ఈ ఆఫీస్ సార్. వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఈ బ్రాంచ్ మేనేజర్. సార్ నేను శృతి హస్బెండ్ సార్. మీ కంపెనీలో రోజీ అనే అమ్మాయి పనిచేస్తుంది కదా సార్. ఎస్, చేస్తుంది. చెప్పానా పొద్దున అమ్మాయి లెటర్ ఇచ్చింది సార్ నాకు. లెటరా? ఎక్కడా? రెస్టారెంట్లో సార్, ఇందాక లంచ్లో. పొద్దునుంచి తను క్లయింట్ మీటింగ్లో బిజీగా ఉందే. సార్ సార్ ఏం చెప్తున్నారు సార్? ఐ మెట్ హర్ పర్సనల్లీ. ఒకసారి పిలవండి సార్ అమ్మాయిని. ఓకే, ఫస్ట్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. హలో, కాల్ రోజీ. ఓకే సార్. మిస్టర్ సందీప్, రోజీ హియర్. సార్ ఈ అమ్మాయి రోజీ ఏంటి సార్? నేను కలిసింది ఈ అమ్మాయిని కాదు సార్. See, Mr. Sandeep, she's only Rosie. You can check her ID, man. సార్ మీ ఆఫీస్లో వేరే రోజీ ఉంది కదా సార్, ఆ అమ్మాయిని పిలిపిండి సార్ ప్లీజ్. మా ఆఫీస్లో ఉన్నది ఒకటే రోజీ. సార్ సార్ అబద్ధం చెప్తున్నారు సార్. చాలు సందీప్, ఇంతమందికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వే అబద్ధం చెప్పి
అది నిజమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు కదా. సార్ నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? చనిపోయింది నా వైఫ్ సార్. సార్ రోజుని పిలవండి సార్ ప్లీజ్ సార్. సి మిస్టర్ సందీప్, మా ఆఫీస్ స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ మీరే చెక్ చేసుకోండి. మిస్టర్ సందీప్, నీ కంగారు కన్ఫ్యూజన్ చూస్తూ ఉంటే నా అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి శృతి ఈరోజు ఆఫీస్కి రాలేదు. షీజ్ ఆన్ లీవ్. లీవా? ఎస్, తను ఆఫీస్కి రావట్లేదని నిన్ననే మెయిల్ చేసింది. అవునన్నయ్య, శృతి ఈరోజు ఆఫీస్కి రాలేదు. నేను తనతో మాట్లాడినప్పుడు మార్నింగ్ అనింద్రని మీట్ అవ్వడానికి వెళ్తున్నా, ఆ తర్వాత మీతో లంచ్ ప్లాన్ చేశానని చెప్పింది. ఈరోజు మనం లంచ్కి వెళ్తున్నాం. అదేంటి, ఎవరన్నా యానివర్సరీ అంటే డిన్నర్ కదా ప్లాన్ చేస్తారు. ఈరోజు మా అమ్మ మనల్ని డిన్నర్కి పిలిచింది, అందుకే లంచ్. నాకు లంచ్ కుదరకపోవచ్చు బేబీ, క్లయింట్ మీటింగ్ ఉంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రతిసారి ఇలాగేదో చెప్పి స్కిప్ చేస్తున్నావు. నువ్వు అసలు నాతో టైమే స్పెండ్ చేయట్లా. సరే లంచ్కే వెళ్దాం, అది కూడా నీ ఫేవరెట్ రెస్టారెంట్కి. మిస్టర్ కమల్, Yeah? నాకు శృతి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ Okay. కావాలి. ఆ అమ్మాయి బిహేవియర్, టైమింగ్స్, కొలీగ్స్తో ఎలా ఉండేది, ఆ వివరాలన్నీ చెప్తారా? హలో సందీప్, ఎక్కడున్నావు? అంతా ఓకేనా? లేదురా, నాట్ ఓకేరా. శృతిని ఎవరో మర్డర్ చేసి దాంట్లో నన్ను ఇరికిద్దామని చూస్తున్నారా. అవునా? నీకెలా తెలుసు? నాకు ఈ పోలీస్ ఆఫీసర్లు భరత్, శంకర్ రెడ్డి మీద డౌట్గా ఉందిరా. వాళ్ళు రెస్టారెంట్ మేనేజర్ని, శృతి ఆఫీస్ మేనేజర్ని పేర్లతో పిలిచి పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారా. నాకు చాలా డౌట్గా ఉందిరా. వాట్ ఆర్ యు ష్యూర్? ఈరోజు సందీప్ ఆఫీస్కి లీవ్ పెట్టాడా? రే కాల్ యు బ్యాక్. సార్ హలో ఇప్పటి వరకు అబద్ధం చెప్పి మా టైం వేస్ట్ చేస్తావా? సార్, నేను అబద్ధం చెప్పడం సార్. సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. ఒక్కసారి నాతో ఆఫీస్కి రండి సార్. నేను వెళ్ళాను సార్ ఆఫీస్కి. రండి సార్ ఒక్కసారి ప్లీజ్ సార్, ప్రూవ్ చేసుకుంటాను. రండి సార్, మీకే తెలుస్తుంది. అలర్ట్గా ఉండండి. రవి సార్. ఏం ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. శృతి ఫోన్ అన్లాక్ చేసాం. శృతి చనిపోయాక సందీప్ 5 times కాల్ చేశాడు సార్. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే శృతి చనిపోకముందు అనేంద్రకు మాత్రం 18 times కాల్ చేసింది సార్. ఈ అనేంద్ర ఎవరు? ఈ సందీప్ ఫ్రెండ్ సార్. తన ఇన్ఫర్మేషన్ కూడా నాకు కావాలి. ఓ హలో నడు, ఏంటి ఇక్కడే నుంచో ఆలోచిస్తున్నావు? ఇంకో కొత్త ప్లాన్ కోసమా? నడు. సార్, తను లీవ్ అప్లై చేసిన మెయిల్ ఇదే సార్. తను వాళ్ళ ఆఫీస్కే రాలేదు సార్. నేను రాలేదా? సునీల్ని పిలవండి. సునీల్ అనేవాడు ఇక్కడైనా ఉంటాడా? సార్ పొద్దున్న నేను సునీల్ని కలిసి ప్రెజెంటేషన్ ఇంకా ల్యాప్టాప్ ఇచ్చాను సార్. అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ రండి సార్. సార్ సునీల్ ఈజ్ హియర్ సార్. సార్ సునీల్ అరే పొద్దున్న నేను ఆఫీస్కి వచ్చానా, లంచ్కి వెళ్తున్నానని ప్రెజెంటేషన్ ల్యాప్టాప్ నీకు ఇచ్చా కదా, చెప్పురా వాళ్ళకి. కూల్ డూడ్, కామ్ డౌన్. పొద్దునే గాంజాని కూడా ఇచ్చావేంటి? నువ్వు అసలు ఇవాళ ఆఫీస్కే రాలేదు కదరా. ఏం మాట్లాడుతావు రా? అరే నీకు ఇవాళ పనుందని చెప్పావు, దానికోసం లీవ్ అంటే అప్లికేషన్ కూడా రెడీ చేసి పెట్టాను నీకోసం. సార్ సార్ అబద్ధం చెప్తున్నాడు సార్. రే నా ల్యాప్టాప్ ఇరా. ఏ ల్యాప్టాప్ రా? చూడండి సార్ వీడు ఓవర్ యాక్షన్. సార్ సార్ నా పాస్వర్డ్ వాడికి తెలుసు సార్. ఇనఫ్ సందీప్, ఇప్పటి వరకు నువ్వు వేసిన వేషాలు చాలు. మార్నింగ్ నుంచి నువ్వు చెప్పిన స్టోరీలన్నీ వింటున్నాం. స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం. పద బండెక్కో. రేయ్, నువ్వు చాలా తెలివైన అమాయకుడివి. ఎప్పుడు అమాయకంగా ఉండాలో బాగా తెలిసిన వాడివి. నౌ ఇట్స్ క్లియర్ దట్ యు ఆర్ ద మర్డరర్. చెల్లాడు కమ్ పదా. ఏ పదమ్మంటుంటే ఏయ్ నడమన్. ఏయ్ సందీప్, తప్పు మళ్ళీ చేయమాకు. వదిలేయ్. సందీప్, ఏయ్, no. సందీప్ ఆగో. సందీప్ ఇంకో తప్పు చేయకు. సందీప్, నేను చెప్పేది విను. సందీప్, అమ్మాయిని వదిలేయ్. రేయ్, ఆగో. ఏయ్ సందీప్, ఆగు సందీప్. సందీప్ రా బండికు.
నిన్నే. ఎవరు నువ్వు? ఇంత కష్టపడి బైక్ దొంగతనం చేసి వచ్చి నిన్ను సేవ్ చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా క్వశ్చన్స్ ఏంట్రా? ఖలీల్, థ్యాంక్స్ రా. నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా నువ్వే సేవ్ చేస్తా. ఖలీల్, పోలీస్, లెట్స్ గో. మొత్తం వెతకండి, మిస్ అవ్వకూడదు. సార్ బైక్ ఎక్కడుంది? ఎస్, ఇది వాడిదే. లోపల ఉంటాడు సార్. లోపలికి వెళ్దాం పద. సెర్చ్ సెర్చ్. మిస్ అయ్యాడు సార్. వాడు చాలా స్మార్ట్. మనల్ని మిస్లీడ్ చేయడానికే కావాలనే బైక్ అక్కడ పెట్టాడు. కమా లెట్స్ మూవ్. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ కాకూడదు. ఏయ్, ఫోన్ పడేసావేంటి? నేను అనీంద్రకు ఫోన్ చేయాలి. రేయ్, మార్నింగ్ నుంచి పరిశాన్ చేసింది చాలు. ఇప్పుడు పాగలగాని లెక్క మాట్లాడకు. ఏమైంది? నువ్వు ఇట్లనే ఫోన్ ఆన్ చేసి పెడితే పోలీసులు మనకి ఈజీగా ట్రాక్ చేస్తారు, తెలీదా? వాడు ఎక్కడికి పారిపోయాడో వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరికొరికి తెలిసే ఉంటుంది. అవును సార్. వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు. వీ హావ్ టు క్యాచ్ హిమ్. ఎస్ సార్. ఏమైందిరా, ఎందుకు ఆగిపోయినావు? యా కోయి నీ ఆయేగా, ये अपना अड्डा है, चल. Hey संदीप, come on man. अरे अपने को यहाँ ढूंढने कोई नहीं आएगा. चल. आजा, ये अपन का अड्डा है. यहाँ तू बिंदास रह सकता है. पर निन्नु एव्वर टच చేయలేరు. రిలాక్స్, ఇక మొత్తం నేను చూసుకుంటా. दारू पिएगा? हाँ, चल दो शॉट मारते. इंपोर्टेड वोडका, खास ऐसे ओकेजन्स के लिए. రేయ్ ఖలీల్, ఇక్కడ కూడా పోలీసులు వస్తారేమోరా. రేయ్ రేయ్, అది డేంజరస్ రా. I love to play with danger. I'm so happy today. I'm so happy you killed that bitch. హౌ డేర్ యూ? నా వైఫ్ని బిచ్ అంటావా? నువ్వే చంపేశావు. You killed that bitch. నేను చంపలేదు. I love my wife. She was your wife. वो तेरी बीवी थी. నువ్వే దాన్ని చంపేశావు. No, నేను చంపలేదు. నువ్వు చంపకపోతే ఎవరు చంపారు? అంటే నేను చంపానా? అరుస్తే అందరికి వినపడుతుందంతే, కానీ నమ్మకం రాదు.
నువ్వు చంపలేదని ప్రూవ్ చేసినంత వరకు నువ్వే హంతకుడు. తప్పు చేసినోడే పారిపోతాడు. साला पूरा नशा उतार दिया बेंचोद. సార్ సందీప్కి హత్య చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు అనవసరంగా అతను అనుమానిస్తున్నారు. స్టాప్ ఇట్ రంజని. అరే, సందీప్ కోసం చెప్పకపోతే ఎలా? ఇంకా ఆపు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ తనతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. ఓకే, ఒకసారి లోపల రా. వీడెప్పుడెంతే వెధవ అనుమానాలు వేయడను చిరాకొస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సందీప్ గురించి నిజం ఏంటనేది పోలీసులు చూసుకుంటారు. ముందు నీ సాఫ్ట్ కోణాలు చూపించడం ఆపి, అర్థమైందా? పిచ్చిగా మాట్లాడుతుంది నువ్వు. సందీప్ నీ ఫ్రెండ్. సందీప్ గురించి ఆలోచించకుండా నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ బిహేవియర్ చూస్తుంటే శృతి చనిపోవడం నీకు అడ్వాంటేజ్ లా ఉంది. చా, సందీప్ చనిపోయి ఉంటే నీకు అడ్వాంటేజ్ అయి ఉండేది కాదా? ఏయ్, నీ అమ్మ పిచ్చి లంచ్. వేసిన కొడుకు. సార్, యాక్చువల్లీ సందీప్ అండ్ శృతి మధ్యన ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది సార్. సార్, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు ఉండటం కామన్. వాటిల్ని పెద్ద పెద్ద డిస్టర్బెన్సెస్ గా చూపించడం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఏదో ఒకటి. ఆగండి. ఏం డిస్టర్బెన్స్ అన్నారు? సార్, ఈ విషయంలో మీకు ఒకరు హెల్ప్ చేయగలరు. ఆయన దగ్గర మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కేసు మొత్తం మీద ఒక్కడ మాత్రం మనకు దొరకడం లేదు సార్. అనీంద్ర ఫ్రెండ్ అయ్యుండి ఇంత జరిగినా కూడా ఇక్కడికి రాలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. రే, నేను అర్జెంట్గా అనీంద్ర ఇంటికి వెళ్ళాలి. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. రే ఈరోజు రిలాక్స్ అవ్వరా, రేపు చూసుకుందాం. లేదు, నేను ఇప్పుడు వెళ్ళాలి. అరే సందీప్ ఆగు. ఏయ్, ఎవరు నువ్వు? శృతి లెటర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏయ్ ఏయ్ ఏయ్, నిన్నే అడిగేది. అందరు నిన్ను ఎందుకు తెస్తున్నారు? చెప్పు, దిగు. డోంట్ ట్రస్ట్ దట్ గాయ్. ఇది వాణ్ణి నమ్మద్దు, వాడు మోసగాడు. गाड़ी रोक. गाड़ी तेरी माँ का बेंचोद. रोक गाड़ी तेरी माँ बेंचोद. ఎవరితోను? ఎవరు? రోజీ, నాకు లెటర్ ఇచ్చిన అమ్మాయి. లెటరా? ఏం చెప్పింది? ఏం చెప్పింది? బోల్ मेरे बारे में क्या बोला उसने? నిన్ను నమ్మొద్దని చెప్పింది. इसलिए बोलता हूं तुझे ऑल गर्ल्स आर बिचेस अनि. ये सब लड़के एक साली. That's why I hate women. चल. బాబా ఉన్నాడా? సందీప్, ఎట్లున్నావు బిడ్డ? చూసి చాలా దినాలైంది. ఏమైంది బిడ్డ? చూస్తే పరేషంగా కనిపిస్తున్నావు. ఏం లేదు, నా రూమ్ తాళం ఇస్తావా? నేను తీస్తా గాని పద. ఖలీల్, ఖలీల్. ఖలీలా? నాతో పాటే వచ్చాడు. ఖలీల్ వస్తే వచ్చాడు గాని నువ్వు పద, రూమ్కి వెళ్దాం. ఎప్పుడు చూసే సెల్ ఫోన్లు, చదువుకోవచ్చు కదా. రా నాన్న, కూర్చో. ఏమైంది నాన్న? ఏం జరిగింది? ఎందుకలా పరేషాన్గా ఉన్నావు? చెప్పు నాన్నా. శృతిని ఎవరో చంపేశారు బాబా.
చంపేసి నన్ను ఇరికిద్దామని చూస్తున్నాను. ముందు ఒక అమ్మాయి వచ్చి లెటర్ ఇచ్చింది బాబా. తర్వాత వెళ్ళి అడిగితే అమ్మాయి లేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లేదంటారు. నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు బాబా. నాకేం అర్థం కావట్లేదు. బాధపడకు, హాయిగా పడుకో. రేపు పొద్దున మాట్లాడుకుందాం. పడుకో. I can't stay with you anymore. ఎరా నా కొడక్క, నా దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావా? నా కొడక్క, ఇంక నిన్నొదలను. ఇంక నా నుంచి తప్పించుకోలేవు. ఇంక నీకు ఎన్కౌంటరే. రేయ్, వదలరా నన్ను. రేయ్, వదలు. సందీప్ ఆగు. ఏయ్ సందీప్ ఆగు. కమ్ ఆన్ ఫాస్ట్. కార్తీ వాడిని ఫాలో చెయ్యి. సందీప్ 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 ఆగు. సందీప్ సందీప్ రా నా కారెక్కు. సందీప్ రా నా కారెక్కు. సందీప్ నాతో రా. బైక్ ఎక్కు. సందీప్ పడు మాట వినుకో. రా నా संदीप కారెక్కు. ఎక్కు. ఏయ్ నువ్వు నోరు మూసుకో. ఏయ్ तू चुप कर साली. पूरा प्रॉब्लम तेरे वजह से हुआ है. संदीप चल मेरे साथ. रा संदीप. गो फास्ट. संदीप उसकी बात मत सुन. All women are bitches. चल संदीप. फास्ट. संदीप. संदीप संदीप శృతి, ఎందుకు ఇలా చేసావు? ఎప్పుడు నాతో అన్ని షేర్ చేసుకుంటావు కదా, ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నావు చెప్పు. వాడు నన్ను చంపేశాడు. మనం కలిసి ఉండడం వాడికి ఇష్టం లేదు శాండీ. ఎవరు? ఖలీల్. సందీప్ బాబు, కాఫీ తాగు. నా కోసం ఖలీల్ వచ్చాడా? నువ్వు పడుకున్నాక వచ్చాడు బాబు. నిన్ను లేపమని చాలా గొడవ చేశాడు. నేను అస్సలు కుదరదన్నాను. బాబు, వాడేదో తేడాగా ఉన్నాడు బాబు. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. చూసావా రవి, వీడి హౌస్ నెంబర్ 302. ఎస్ సార్, సెక్షన్ 302 మర్డర్ కేస్. కమాన్ కమాన్, లెట్స్ సెర్చ్. డీటెయిల్స్ మిస్ కాకూడదు. యా. రవి సార్, see this.
నేను మీతో మాట్లాడాలి. సందీప్ ఒక్కసారి తలుపు తిని నేను లోపలికి వస్తాను. అంటే మీతో అర్జెంట్గా మాట్లాడాలి. నువ్వు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసాయి, నేను అక్కడికి వస్తున్నా. తనే నాకు అన్నీ అనుకున్నానంటే తనే లేకుండా పోయింది. నాకెవరూ లేకుండా పోయారు. సందీప్, నీకు మేమంతా ఉన్నాం. ఇంకెప్పుడు అలా ఆలోచించుకో, సరేనా? ఆంటీ మీకు అనీంద్ర గురించి ఏమైనా చెప్పిందా? ఎప్పుడూ అనింద్ర గురించి డిస్కస్ చేయలేదు. హలో హలో ఆంటీ, నేను అనీంద్ర. అనీంద్ర, చెప్పు బాబు. సారీ ఆంటీ, వెరీ సారీ. ఇంత ఘోరం జరిగినా కూడా నువ్వు కనీసం శృతిని ఆఖరి చూపు చూడడానికి కూడా రాలేదేంటి బాబు? అంటే నిన్న ఒక అర్జెంట్ పనిపడి వైజాగ్ వెళ్ళాల్సి వచ్చిందంటీ, అందుకే రాలేకపోయాను. ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలంటీ. చెప్పు బాబు. శృతి మీతో ఈ విషయం చెప్పిందో లేదో నాకు తెలీదు. మీతో పాటు ఈ విషయం పోలీసులకు కూడా తెలియాలి. దేని గురించి మాట్లాడుతున్నావు బాబు? అంటే శృతి మీతో ఏమీ చెప్పలేదా? అదే సందీప్ గురించి. లేదే, ఏ విషయం చెప్పు బాబు. అయితే నేను మిమ్మల్ని కలిసి మాట్లాడతానండి. చెప్పు బాబు. లేదంటీ, మీతో కలిసే మాట్లాడతాను. ఇప్పుడే చెప్పండి. చెప్పు బాబు, ఇప్పుడే చెప్పు. ఆంటీ మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? లేరు బాబు, నువ్వు చెప్పు. సందీప్ ఉన్నాడు కదా. అయినా అనీంద్ర మాటలు వినడానికి నువ్వెందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఎందుకంటే శృతి నిన్న 18 టైమ్స్ అనీంద్రకు ఫోన్ చేసిందండి. ఏంటి? పోలీసులు శృతి కాల్ లిస్ట్ చూసి చెప్పారు. అక్క ఉన్నావా? ఆ నీతో మాట్లాడాలంట, పోలీసులు వచ్చారు. నన్ను ఎత్తుకుంటే ఇక్కడ కూడా వచ్చారండి. నువ్వు అటు నుంచి వెళ్ళిపోనా? ఏం జరిగిందండి? మీతో ఓ విషయం కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాం. చెప్పండి. వాళ్ళిద్దరూ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్టు మీకేమన్నా తెలుసా? వాట్? అంత షాక్ అవుతారేంటి? వాళ్ళ బాత్రూంలో ప్రెగ్నెన్సీ కిట్ దొరికింది. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఏంటి? పెళ్లి తర్వాత ఇదంతా కామనే కదా. సార్, శృతికి అసలు తల్లి అయ్యే ఛాన్సే లేదు. షీ డజంట్ హ్యావ్ యూట్రస్. అయ్యో అమ్మా, నువ్విక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఇప్పుడేమైందని ఇంతలా బాధపడుతున్నావు? పోవే, నీకు చెప్పినా అర్థం కాదు. అమ్మా, నాకంతా తెలుసు. దీన్ని కూడా పాజిటివ్గా చూడు. నో యూట్రస్ అంటే నో ట్యూమర్ అండ్ నో పీరియడ్స్. నీకు తెలుసు కదా, పీరియడ్స్ టైంలో నాకు ఎంత నొప్పిగా ఉంటుందో. ఇప్పుడు ఆ బాధే లేదు. అసలు నేను నీకు ఎలా పెళ్లి చేయాలా అని అనుకుంటుంటే. అయ్యో అమ్మా, నన్ను నా ప్రాబ్లంని అర్థం చేసుకునేవాడు ఉంటాడులే. ప్రేమించటం అంటే అర్థం చేసుకోవడం. శృతిని సందీప్ కన్నా బాగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరేమో. శృతికి సందీప్ కన్నా గొప్పవాణ్ణి నేను కూడా తీసుకురాలేను. ఇన్ఫ్యాక్ట్ శృతికి అంతకు ముందే ఒక సంబంధం వచ్చింది. కానీ తనకున్న ప్రాబ్లం తెలిసి అది చెడిపోయింది. ఆ తర్వాతే శృతి జీవితంలోకి సందీప్ వచ్చాడు. శృతిని నేను చాలా ఇష్టపడుతున్నాను ఆంటీ. తను నాతోటి ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. నీకర్థం కావట్లేదు సందీప్. శృతి తల్లి కాలేదు. జీవితంలో నువ్వు నాన్న అన్న పిలుపుకే దూరం అవుతావు. కానీ జీవితాంతం శృతికి దగ్గర అవుతాను కదా ఆంటీ. ప్లీజ్ మా పెళ్లికి ఒప్పుకోమ్మా. శృతి, అంతగా ఎవరన్నా పిల్లలు కావాలనుకుంటే అడాప్ట్ చేసుకుంటాం ఆంటీ. శృతి నా భార్యలా కాదంటీ, నా ప్రాణంలా చూసుకుంటాను. సందీప్కి వేరే అమ్మాయితో అఫైర్ ఉందని శృతికి తెలిసిపోయి ఉండొచ్చు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందని సందీపే శృతిని హత్య చేసి ఉండొచ్చు. ఇట్స్ వెరీ క్లియర్. శృతిని చంపింది నువ్వేనా? ఇది నీకొచ్చిన అనుమానమా లేదా ఎవరైనా క్రియేట్ చేశారా? నా కల్లో శృతి కనిపించి చెప్పింది. చివరికి కళని నమ్మేంత కన్ఫ్యూజన్లో వచ్చావన్నమాట. రేయ్,
ఇదెవరికన్నా చెప్పావనుకో నిన్ను పాగలగానిలాగా చూస్తారు. అసలు నీకు ఆ కళ ఎందుకు వచ్చిందో తెలుసా? అది జస్ట్ కళ కాదు, దాంట్లో శృతి ఉంది. శృతి నాకెప్పుడూ నిజమే చెప్తుంది. కళ ఎప్పటికీ నిజం కాదు. నీ వైఫ్ చనిపోవడం వల్ల నువ్వు బాగా డిస్టర్బ్ అయ్యావు. నీ మైండ్లో అదే ఆలోచన ఉంది. ఒకటి గుర్తించుకో సందీప్, మనకి రియాలిటీలో ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతుందో అదే మనకు కళలా వస్తుంది. అదే టైంలో బ్లడీ బిచ్ రోజీ నన్ను నమ్మొద్దని నీకు చెప్తుంది. దానివల్ల తెరా దిమాగ్ బైగాన్ హోగా. కానీ నీకు శృతి అంటే నచ్చేది కాదు కదా. అరే నాకే అమ్మాయి నచ్చదు, అలా అని అందరిని చంపుతూ పోలేను కదా. అవి క్యా సోచతే బైఠా హై? డాష్ బోర్డ్ లో ఫోన్ ఉంది, తీసుకో. నీకు అనీంద్ర నంబర్ తెలుసా? హలో హలో అనీంద్ర, నేను సందీప్ని. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. దేని గురించి? అనీంద్ర, నువ్వు శృతి మదర్తో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, అదేంటో నాతో చెప్పు ప్లీజ్. ఏంటది? నేనేదున్నా పోలీసుల దగ్గరే చెప్తాను. అనీంద్ర ప్లీజ్, నువ్వు నా దగ్గర నుంచి ఏదో దాస్తున్నావు. తను చనిపోయే ముందు 18 టైమ్స్ నీకు ఫోన్ చేసింది. అసలు ఏం జరిగింది? అనీంద్ర చెప్పు. నీకు శృతికి ఏదైనా అఫేర్ ఉందా? ఏయ్, నీకు నిజంగానే పిచ్చి పట్టింది? అవును, నాకు పిచ్చ పట్టింది. నా పొజిషన్లో నువ్వున్నా ఇలాగే చేస్తావు. ప్లీజ్ 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 అనీంద్ర చెప్పు. సందీప్, యువర్ రియల్లీ సిక్ సందీప్. ఇప్పుడు నేను నీకు ఏది చెప్పినా అర్థం కాదు. ముందు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, నీతో తర్వాత మాట్లాడతాను. హలో అనీంద్ర, 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 అనీంద్ర. హలో 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 అనీంద్ర. ఇలా అడిగితే ఎవడు ఏమి చెప్పడు. అడిగే స్టైల్ మారితే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నీకు అనీంద్ర ఇల్లు ఎలా తెలుసు? ఇప్పుడు ఆ విషయం ఇంపార్టెంట్ కాదు. వాడు పోలీసుల దగ్గర వెళ్ళే లోపు నువ్వు నిజం తెలుసుకోవాలి. వెళ్ళు. హలో హలో అనీంద్ర, నేను ఎస్ఆర్ రవర్మన్ మాట్లాడుతున్నాను. మీరు ఇంట్లోనే ఉన్నారుగా? ఇంట్లోనే ఉన్నాను సార్, మీ దగ్గరికే బయలుదేరాను. నో 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 నో, మీరు రావద్దు. మీరు అక్కడే ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఓకే సార్, త్వరగా వచ్చేయండి. అనీంద్ర. సందీప్. సందీప్? హలో హలో అనీంద్ర. అనీంద్ర, సందీప్ ఏమైనా అక్కడ ఉన్నాడా? సందీప్ ఎక్కడున్నావు? హలో హలో అనీంద్ర, ఆర్ యు దేర్? హలో సందీప్. అనీంద్ర. సందీప్, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. సందీప్, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. అనీంద్ర. కమాన్ కమాన్, ఫాస్ట్ మూవ్ మూవ్. సార్ భరత్ సార్, మీరు అర్జెంటుగా అనీంద్ర ఇంటికి రావాలి సార్. సందీప్, సందీప్. అనీంద్ర, అనీంద్ర, ఎవరు చేశారు ఇది? ఏం కాదు, ఏం కాదు, నీకేం కాదు, నేనున్నాను. ఏం కాదు అనీంద్ర, హాస్పిటల్కి వెళ్దాం. నీకేం కాదు, నేనున్నాను. అనీంద్ర, అనీంద్ర. సందీప్ 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 సందీప్. ఓ మై గాడ్, మై గాడ్. రే, సందీప్ ఎక్కడ ఉంటాడు వెతకాలి. కమాన్ కమాన్, ఫాస్ట్. ఖలీల్, ఖలీల్. సార్. ఖలీల్. సందీప్, తొందరగా రా, కారెక్కు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పోలీసులు వస్తున్నారు, ముందు కారెక్కు, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందుకు. కారెక్కు, పోలీసులు వస్తున్నారు, కారెక్కు. నువ్వు కార్తీక్ ముందు. ముందు నువ్వు కారెక్కు, పోలీసులు వస్తున్నారు.
సార్ సందీప్ తప్పించుకున్నాడు సార్. సార్ ఇది చూడండి, సందీప్ ఈ మర్డర్ ఖచ్చితంగా సందీపే చేశాడు. తొందరగా వెళ్ళు. నేను దిగమన్నా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంత రక్తం ఉన్న షర్టుతో తిరుగుతుంటే పోలీసులకి ఈజీగా దొరికిపోతావు. ముందు షర్ట్ మార్చుకో. చూడు, నేను కూడా తీసాను. నువ్వెందుకు తీసావు? నేను ఒకరిని చంపేశాను. వాట్? నువ్వు చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు అంతెందుకు, ముందు ట్రై చెయ్యి. ఎవరిని చంపావు చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నని వాడి బ్యాట్ తో కొడుతుంటే నాకు కోపం వచ్చి పక్కనున్న వికెట్ తీసుకొని ఆ నెత్తి మీద కొట్టి రక్తం వచ్చేలా కొట్టి కొట్టి చంపేశాను. నువ్వు దిగు. ముందు నేను దిగుతా గానీ ముందు ఇదిగో ఇది కప్పుకో, లేకపోతే పోలీసులకి ఈజీగా దొరికిపోతావు. దిగు దిగు దిగు. రాధాకృష్ణ 6th Avenue, కింగ్ జార్జ్ స్ట్రీట్. దీని గురించి మీకు ఏమైనా తెలుసా? లేదే, నేనెప్పుడు వినలా. పెళ్ళవక ముందు సందీప్ ఎక్కడుండేవాడో మీకేమైనా ఐడియా ఉందా? అది రవి, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఓల్డ్ సిటీ, లార్డ్ బజార్, బాబా హాస్టల్. వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. హలో సందీప్ బాబు. బాబా, నేను తర్వాత మాట్లాడతా, బిజీగా ఉన్నా. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. నిన్ను పరిశాన్ చేస్తున్నా ఆ అనింద్రని చంపేశాను బాబు. అనింద్రని చంపింది నువ్వా? మా సందీప్ బాబుని ఇబ్బంది పడతావరా? నువ్వు పొత్త కూతురా? చచ్చిపోవాలి. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. ఎక్కడున్నావు? హాస్టల్లో. వద్దు, నన్నేం చేయదు, నన్నేం చేయదు. బాబా మాట్లాడే అనింద్ర గారిని ఎందుకు చంపారా? బాబా 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 ఏడి? ఎక్కడ ఉన్నా వదలని నీళ్ళు. బాబా బాబా నేను హాస్టల్కు మాడానుగా. అనింద్రని ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? సందీప్ తురుక్, చెప్పు, ఎందుకు చంపావు? నిన్ను ఎవరు పరిచయం చేసినా ఒప్పుకోను. నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను బాబు. మనుషుల్ని చంపేస్తావా? ఎవరినైనా చంపేస్తావా? ఏంటండి వీడి గోల? వీడు ఎప్పుడొచ్చిన ఇలానే జరుగుతుంది. ఇక్కడ ఉండాలా పోవాలా? అంటే శృతి నువ్వే చంపావా? నువ్వే చంపావా? చెప్పు, శృతిని చంపేశావా? నువ్వే చంపింది? చెప్పు. హలో పోలీస్ స్టేషన్, నేను బాబా హాస్టల్ లాగ్ బజార్ నుంచి మాట్లాడుతున్నా. మా హాస్టల్లో గొడవ జరుగుతుంది. మీరు అర్జెంటుగా పోలీసులను పంపించండి. సందీప్ బాబు చెప్పేది బాబు. సందీప్ బాబు చెప్పేది బాబు. छोड़ से मर जाएगा बाबू. संदीप मर जाएगा, छोड़ से. संदीप छोड़ से, तेरा दिमाग खराब हो गया. छोड़ संदीप. अनिंद्र నువ్వే చంపావు. संदीप छोड़, संदीप छोड़ से. चूतिया हो गया क्या तू? दिमाग खराब हो गया तेरा? అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఒక్క మర్డర్ చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో మర్డర్లు చేసుకుంటా పోతున్నావు. ఆఖరికి చిన్నప్పటి నుంచి తండ్రిగా పెంచిన బాబాని కూడా చంపేశావు. ఫైనల్ గా యు బికమింగ్ అ మర్డరర్. ఇలా ఎంతమందిని చంపుతావు సందీప్? ఎన్నిసార్లు కాపాడాలి నిన్ను? ఫస్ట్ శృతిని నేను చంపినన్నావు, ఇప్పుడు బాబా అంటున్నావు, మధ్యలో అనింద్రని అనుమానించావు. ఒకటి గుర్తుపెట్టుకో సందీప్, నిజం కన్నా భయంకరమైనది అనుమానం. అసలు బాబా ఎందుకు చంపుతాడు రా శృతిని? చెప్పు. అంటే శృతిని బాబా చంపలేదా? లేదు, కానీ ఎవరు చంపారో మనం తెలుసుకోవాలి. శృతి మీద ప్రేమతో నేనేం చేస్తాను నాకు అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి నా బాధ నేను చెప్పకుండా నన్ను అర్థం చేసుకున్నాను,
కానీ నువ్వు ఇందాకేదో చెప్తున్నా వినకుండా నేను చంపేశాను బాబా. అసలు నేను ఏం చేస్తున్నాను బాబా? కంట్రోల్ సందీప్, ఇది నువ్వు కావాలని చేయలేదు కదా, ఆవేశంలో జరిగింది. ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం, పద ఫాస్ట్ గా. సందీప్ సందీప్ తలుపుతి. ఎవరు వచ్చారు? నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు. నా నుంచి తప్పించుకోలేవు. సందీప్, పోలీసు వాళ్ళు వచ్చినట్టున్నారు. పద 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 పద, లెట్స్ గో, కమ్. సందీప్, ఇక్కడ ఎవరో గొడవ పడుతున్నారని ఫోన్ చేశారు. ఇక్కడంతా నార్మల్ గానే ఉందిగా. ఇప్పుడు దాకా గొడవ పడ్డారు సార్, ఇప్పుడే ఆగారు సార్. ఎంతమంది ఉన్నారు? ఏమో తెలియదు సార్, కాకపోతే బాబా బాబా అనుకుంటూ పైకి పోయాడు సార్. ఆహా, పద. రండి సార్. సందీప్, సందీప్, ఓపెన్ ద డోర్. సందీప్, రే 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 రే, ఆపరావండి, ఆప్. సందీప్ పద పద. చల్ చల్ చల్. బాబా అనవసరంగా చంపేశాను రా. ఎక్కువ మాట్లాడు. హలో 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 రంజని, నేను సందీప్ని. సందీప్, ఎక్కడున్నావు అసలు? ఇక్కడేం జరుగుతుందో తెలుసా? అనింద్ర చనిపోయాడంట. తెలుసు, బాబానే అనింద్రని చంపేశాడు. బాబా? ఈ బాబా ఎవరు? చిన్నప్పుడు నన్ను హాస్టల్లో చూసుకునేవాడు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. నా గురించి ఇదంతా చేశాడు. సందీప్, నీకు రాధాకృష్ణ అనే పేరు గలవారెవరైనా తెలుసా? రాధాకృష్ణ వినలేదు. ఏ? అది కాదు. ఇటీ. హలో మేడం, సందీప్ ఇస్ ఇన్ డేంజర్. వాడు ఇంకా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటున్నాడు. వాడికి ఇప్పుడు సేఫ్ ప్లేస్ చాలా అవసరం. మీరేమైనా షెల్టర్ ఇవ్వగలుగుతారా? మీరెవరు? ప్లీజ్ రంజని, ఐ నీడ్ ఎ ప్లేస్ టు స్టే, అట్లీస్ట్ ఫర్ 2 nights. యా, ఓకే ఓకే. సరే, మా అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారు, నువ్వు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేయ్. ఓకే రంజని, థ్యాంక్ యూ. ఓకే, సీ యూ. హలో రాహుల్, నాకొక చిన్న పార్టీ ఉంది, రావడానికి లేట్ అవుతుంది. పార్టీయా? ఇలాంటి టైంలో పార్టీ ఏంటి? మూడ్ బాలేదు, అందుకే ఫ్రెండ్స్ పిలిచారు, వెళ్తున్నాను. కొంచెం నార్మల్ అవ్వచ్చు కదా. ప్రతి దానికి అలా అనుమానిస్తే చాలా చిరాగ్గా ఉంటుంది రాహుల్. నేనేం చేసినా నీకు చిరాగ్గా ఉంటుంది, నువ్వేం చేసినా నాకు చిరాగ్గా ఉండకూడదు, అంతేగా? ఇప్పుడు ఆర్గ్యూ చేసి నా మూడ్ని ఇంకా స్పాయిల్ చేసుకోలేను. లేట్ అయితే నేను అక్కడే ఉండిపోతాను. ఈ రోజుకి ఫుడ్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకో, ఓకే? బాయ్. దొంగముంట అన్ని అబద్ధాలు చెప్తుంది. కమాన్ సందీప్. థ్యాంక్ యూ రంజని. ఇట్స్ ఓకే. అవును, నీతో పాటు ఉన్నదెవరు? ఖలీల్ అని నా ఫ్రెండ్. వాడికి పని ఉందని మధ్యలో దిగిపోయాడు. వాడే నన్ను పోలీసుల నుంచి కాపాడాడు. హీస్ బీన్ సేవింగ్ మీ. సరే దా. సందీప్, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, ఆ లోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్స్. ఖలీల్ ఫోన్ చేస్తాడు, ఐల్ కీప్ ఇట్. మీరిచ్చిన అడ్రస్ ప్రకారం వెరిఫై చేస్తే అక్కడ రాధాకృష్ణ కాకలముడి అనే సైకాట్రిస్ట్ ఉంటున్నాడు సార్. సార్, రవి, రాధాకృష్ణ కాకర్లముడి, ఈజ్ ఏ సైక్రాటిస్ట్. ఓకే, రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకోండి, వెళ్ళి కలుద్దాం. ఓకే సార్. ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
ప్లీజ్ సందీప్, నువ్వు రావాలి. హలో, తను పడుకున్నాడు. ఇప్పుడే వస్తే తను మనకు దొరుకుతాడు, లేదంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాడు. కమ్ ఫాస్ట్. డాక్టర్ రాధాకృష్ణ దగ్గరికి మనం తీసుకెళ్దాం. ఓకే. కమల్కి రంజని తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, హాయ్. సందీప్ రా, ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. వెనక కమల్ వచ్చేస్తున్నాడు, రా. ఏయ్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు శృతి నీకు లెటర్ ఎందుకు ఇచ్చింది? నన్నెందుకు అడుగుతావు? నీకు తెలీదా? మీరు సందీప్ కదూ? అవును, మీరు? హాయ్, ఐఎమ్ డాక్టర్ రాధాకృష్ణ కాకర్లమూడి, సైకియాట్రిస్ట్. కంగారు పడకండి, మీరు నన్ను ఎప్పుడు చూడలేదు. మీ ఫోటో నేను శృతి మొబైల్లో చూశాను. ఓకే. తను మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తానని చెప్పింది. నన్ను మీ దగ్గరికి తీసుకొస్తా అందా? దేనికి? మీకు ప్రాబ్లం ఉందని చెప్పడానికి. నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సందీప్ రిలాక్స్, నేను చెప్పేది కూడా అదే. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంది శృతికి. శృతికి ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? షీ హ్యాస్ స్కిజోఫ్రీనియా. నా శృతికి పిచ్చంటావా? నా శృతికి పిచ్చుందంటావా? సందీప్, ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ అండ్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. న్యూ లైఫ్? ఏంటి న్యూ లైఫ్? శృతి లేని లైఫ్ లైఫే కాదు, శృతి లేని లైఫే లేదు. శృతి ప్రాబ్లం గురించి నేను పోలీసులతో చెప్తాను. యు విల్ బి సేఫ్. ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిపో. నన్ను నమ్ము, ఎవ్వరి మాట వినకు. నిన్ను నేను సేవ్ చేస్తాను. అవును, నీకు రాధాకృష్ణ ఎవరైనా తెలుసా? యు మీన్ డాక్టర్ రాధాకృష్ణ కాకర్లమూడి? అవును, తెలుసు. శృతిని ఇంట్రొడ్యూస్ చేసింది నేనే కదా. అవునా? అయితే మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి, పదా. ఓ, లెట్స్ గో. రే ఖలీల్, నేను అర్జెంట్గా డాక్టర్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి ఎందుకు? నా శృతికి పిచ్చంట్రా. అసలు ఏం చెప్పాలనుకుంటుందో క్లియర్గా నేను తెలుసుకోవాలి. సందీప్, రిలాక్స్, నేను చూసుకుంటాను. అదిగా ఏమైందక్క? ఎవరో వచ్చి డాక్టర్ గారి మీద అటాక్ చేశారు. దెబ్బలు బాగా తగిలాయంట. హాస్పిటల్కి తీసుకెళ్లారు పాపం. అయ్యో. ఏ ఖలీల్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రా చెప్తా. నిన్నే ఖలీల్, ఆగు. నిన్నే ఖలీల్. రేయ్, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ శృతి నువ్వు పిచ్చోడని ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ కోసం డాక్టర్ని చంపేశావా? చంపాలన్నంత కోపం వచ్చింది, కానీ చంపాల్సిన అవసరం రాలేదు. రోజీ చెప్తానే ఉందిరా నీ నమ్మద్దని. యు ఆర్ అ డేంజరస్ ఫెలో. ఏం డేంజరస్ ఏంట్రా? బాబాని చంపింది నువ్వే డేంజరస్ ఫెలో. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్. నీ వల్ల నేను ఇంకా డేంజర్లో పడుతున్నాను. ఫక్ యూ.
కానిస్టేబుల్ సార్ ఈ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి సార్ వెళ్దాం. మీరు వెళ్ళండి. కమల్ జాగ్రత్త, మనం ఏ విషయం మర్చిపోకూడదు. అందరూ అలర్ట్గా ఉండండి. కమల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చెప్పేదంతా రంజని. మీ ఇద్దరేంటి ఇక్కడ? అది అపాయింట్మెంట్ ఉంది సార్. ఈ ఇద్దరికి కలిపా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా డౌట్ వస్తుందయ్యా. కమ్, డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ అయ్యి వచ్చే లోపల నాకు కొంచెం క్లారిటీ కావాలి. మీ ఇద్దరిని చూస్తుంటే సంథింగ్ ఫిషే. కమ్. డోంట్ వరీ, వెళ్దాం పద. ఏయ్, ఎవరు నువ్వు? ఫైల్ విసిరేసి మంచి పని చేశావు. ఇప్పుడు నిన్నెవ్వరు గుర్తుపట్టలేరు. అసలు ఎవరు నువ్వు? ఎవరు మంచివి? ఖలీల్ మంచివా? రంజని మంచివా? అనీంద్ర మంచివా? కమల్ మంచివా? అసలు నా వైఫ్ మర్డర్లో నన్ను ఎందుకు ఇరిగిద్దామని చూస్తున్నారు? ఎవరు మీరంతా? సందీప్, ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. ఇండీడ్ ఆల్ ఆఫ్ us are trying to help you. నాకు ఎవ్వరు హెల్ప్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరికి ఏంటి సంబంధం? ఇక్కడికి ఎందుకు వచ్చారు? సందీప్ కోసం సార్. కమల్, ఇంకా దాచడం వల్ల మనం ఏం చేయలేం. దాచితే దేనికి సొల్యూషన్ దొరకదు. నిజం ఎవరో ఒకరు చెప్పాలి, లేకపోతే అనుమానాలు ఎక్కువ అవడం తప్ప ఏమీ జరగదు. అయితే నేను కూడా మొత్తం నిజం చెప్పాల్సి వస్తుంది. చెప్పడమే బెటర్. అలా అని అన్ని చెప్పుకోలేం కదా. చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించుకో. స్టాప్ ఇట్. ముందు నాకు మొత్తం చెప్పండి, లేకపోతే మా పద్ధతిలో చెప్పిస్తాను. లెట్ మీ కాల్ యువర్ హస్బెండ్ రాహుల్. సార్ సార్, సందీప్ నీడ్స్ హెల్ప్. అంటే కొంచెం క్లియర్గా చెప్పగలవా? సార్, యాక్చువల్లీ సందీప్ నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు మధ్యలో వేరే అతను ఫోన్ తీసుకుని మాట్లాడినట్టు అనిపించింది. ఇటీ. హలో మేడం, సందీప్ ఇస్ ఇన్ డేంజర్. కానీ వాయిస్ మాత్రం సందీప్దే. అప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది. వాడికి ఇప్పుడు సేఫ్ ప్లేస్ చాలా అవసరం. మీరేమైనా షెల్టర్ ఇవ్వగలుగుతారా? ఆ తర్వాత సందీప్ ఇంటికి రాగానే నా డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఆ ఫోన్లో మాట్లాడిన ఆ వ్యక్తి గురించి అడిగాను. అవును, నీతో పాటు ఉన్నదెవరు? ఖలీల్ అని నా ఫ్రెండ్. వాడికి పని ఉందని మధ్యలో దిపాడు. తర్వాత తన మొబైల్ తీసుకుని ఖలీల్కి కాల్ చేశాడు. నాకు మళ్ళీ డౌట్ వచ్చి సందీప్ మొబైల్లో నంబర్ చెక్ చేశాను. సార్, సందీప్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్న నంబర్ ఇదే. సందీప్ నాకు కాల్ చేసిన నంబర్, సందీప్ ఖలీల్కి కాల్ చేసిన నంబర్ రెండూ ఒకటే. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సార్, అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నిజానికి ఖలీల్ అనేవాడు లేడు. సందీప్పే ఖలీల్. మీరేం మాట్లాడుతున్నారో మీకు అసలు అర్థమవుతుందా? తను అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అంటున్నారు, కానీ అక్కడ ఎవరూ లేరు అంటున్నారు. మీరిద్దరూ నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నారా? సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి. తర్వాత ఏంటనేది మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా అనింద్రని చంపింది సందీప్ ఉన్న హాస్టల్లోని బాబా అని చెప్పారు. బాబాని అనింద్రాన్ని చంపేశాడు. ఈ బాబా ఎవరు? చిన్నప్పుడు నన్ను హాస్టల్లో చూసుకునేవాడు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సార్, మేము ఇక్కడికి వచ్చే ముందు శృతి వాళ్ళ మదర్ దగ్గర నుంచి హాస్టల్ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అడిగి చూస్తే అసలు బాబా అనే వ్యక్తే లేడని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి సందీప్ బాబు? బాబా, మీకు సందీప్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉందని నాకు తెలుసు. అందుకని ఇలాంటి నమ్మలేని కథలు చెప్పి అతన్ని తప్పించాలని చూస్తున్నారు. బట్ ఐ వోంట్ లీవ్ హిమ్. మీరెన్ని స్టోరీలు చెప్పినా నేను నమ్మను. మీరు నమ్మాలి, వాళ్ళు చెప్పేది నిజం. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు బాబు, తీసుకెళ్తాను. సందీప్ సిచ్యువేషన్ చెప్పడానికి శృతి నా దగ్గరకు వచ్చింది. సందీప్ బిహేవియర్ వల్ల శృతి ఎంత కంగారు పడుతుందో చెప్పింది.
సందీప్ అప్పుడప్పుడు నాకు అస్సలు అర్థం కాడు. అప్పుడప్పుడు చాలా బాగా చూసుకుంటాడు, ఇంకోసారి నేను అస్సలు నచ్చినట్టుంటాడు. తన్ని నేను అర్థం చేసుకోవట్లేదా లేదా తనకే నేను అర్థం కావట్లేదో అస్సలు తెలియట్లేదు. ఐ ఫీల్ సో లాస్ సమ్ టైమ్స్. నాకు భయం వేస్తోంది. అసలు ఎందుకు బతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు. Sandeep is a case of multiple personality disorder, DID. We call it dissociative identity disorder. It's accrued in a state of schizophrenia. తను ఒక్కొక్కసారి ఇంకో మనిషిలా మారిపోతాడు. ఎస్, అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. యాక్చువల్లీ కమల్, నేను చెప్తాను. శృతిని తన ఆఫీసులో డ్రాప్ చేయడానికి సందీప్ వచ్చినప్పుడు కమల్ సందీప్కి పరిచయం అయ్యాడు. అప్పట్నుంచి దే డెవలప్డ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. నీకంత క్లియర్గా ఎలా తెలుసు తన మల్టిపుల్ పర్సనాలిటీస్ గురించి? సార్, యాక్చువల్లీ వీఆర్ వెరీ క్లోజ్. అండ్ తను ఒక పేరు చెప్తుండేవాడు. यारे चूतिए, क्या काम है रे तेरे को संदीप से? हाँ, डोंट ट्राई टू एक्ट स्मार्ट विद खलील. ఇలా ఒక్కొక్క రోజు ఒక్క పేరుతో ఆ పేరుకు తగ్గట్టే బిహేవ్ చేసేవాడు. దేని గురించి ఆలోచిస్తున్నావు బేబీ? ఆ ఖలీల్ గురించా? ఫర్గెట్ హిమ్. నేనున్నానుగా. Who are you now? Who are you now? నీ డార్లింగ్ రోజీ. నేను ఇంకా తను రోల్ ప్లే చేస్తున్నాడు అనుకున్నాను, కానీ మెల్లిమెల్లిగా ఒక రోజు వేర్ ఇస్ దట్ బాస్టర్డ్? వాళ్ళెవరు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అరే, అసలు ఎవరి గురించి మాట్లాడు? వేర్ ఇస్ దట్ బాస్టర్డ్ సందీప్? అంటే తన్ని తానే వెతుకుంటూ వచ్చాడన్నమాట. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఆ రోజు ఎవరిలో వచ్చాడు? ఆ రోజు మాత్రం పోలీస్ ఆఫీసర్ శంకర్ రెడ్డి అని చెప్పాడు. శంకర్ రెడ్డియా? ఆయన మీకు తెలుసా? ఒకసారి సందీప్ నాతో అన్నాడు. ఎప్పుడు? ఒకరోజు కాల్ చేసి శృతి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ శంకర్ రెడ్డి అని, శంకర్ రెడ్డి అతను కావాలని ఫ్రేమ్ చేస్తున్నాడని కూడా అన్నాడు. నాకు ఈ పోలీస్ ఆఫీసర్లు భరత్ శంకర్ రెడ్డి మీద డౌట్గా ఉందిరా. వాళ్ళు రెస్టారెంట్ మేనేజర్ని, శృతి ఆఫీస్ మేనేజర్ని పేర్లతో పిలిచి పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారా? నో ఛాన్స్. ఏమైంది సార్? ఈ కేసులో శంకర్ రెడ్డి అనే ఆఫీసర్ ఎవడూ లేడు. ఏంటి ఇక్కడే నుంచో ఆలోచిస్తున్నాం? సందీప్, ఈ కేసు నేను ఎస్ఐ రవివర్మ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాం. ఈసారి ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. సందీప్, ఏయ్, పోనీ. సార్. రవి, ఎనీ ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. ఆ పేపర్లో ఉన్నది వైజాగ్లో ఉన్న సందీప్ వాళ్ళ ఇంటి అడ్రస్ సార్. సందీప్ ఇంటి అడ్రస్సా? అవును సార్. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే సందీప్ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పారు సార్. చిన్నప్పుడే చనిపోయారా? అవును సార్. చివరిగా తెలిసిందేంటంటే ఆ చంపింది కూడా ఎవరో కాదు సార్, సందీపే. వాట్? ఎస్ సార్. క్రికెట్ స్టంప్తో తల మీద కొట్టి చంపేశాడు. ఆ తర్వాత వైజాగ్ నుంచి పారిపోయాడు సార్. అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాడు డాక్టర్? తనకు ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడల్లా తనని తాను కాపాడుకోవడానికి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుంటాడు. టు బీ ఇన్ ప్రిసైజ్, చిన్నప్పుడు తనని తన తండ్రి కొడుతుంటే వాళ్ళ ఫాదర్ని కొట్టాలనుకున్నాడు, కానీ తన వల్ల అవ్వదు. చూడు, ఏం చేస్తారు వాడిని? చంపేస్తారా మీరు? నీ వల్ల ఇలాగయ్యాడు వాడు. ప్రేమతో చెప్పాలి, చెప్తే అలా ఆ ఆలోచన నుంచి వచ్చిన క్యారెక్టరే ఆ పిల్లోడు. సందీప్ అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాక తనని ప్రేమగా చూసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ అలా చూసుకునేవాడు ఒకడుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో నుంచి క్రియేట్ అయిన క్యారెక్టర్ బాబా క్యారెక్టర్. బాబా తనని దగ్గరుండి పెంచి తనకేం కావాలన్నా చూసుకునేలా ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు. రైట్ రైట్. ఆ రోజు హాస్టల్ ఓనర్ కూడా బాబా అనే అన్నాడు. ఆవేశం, కోపం, సప్రెషన్లోకి వెళ్ళి వాటిని బయటికి తీసుకురావడానికి ఒక మనిషి కావాలనుకునేవాడు. సో ఆ ఆవేశం, కోపం చూపించడానికి ఖలీల్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు. ఏ పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడడానికైనా ఖలీల్ ముందుంటాడు. సందీప్కి పిల్లలంటే చాలా ఇష్టం, కానీ శృతి వల్ల అది కుదరదని తెలిసి
తనని తాను అమ్మాయిగా ఊహించుకుని తన ద్వారా పిల్లల్ని కని ఆ పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలనుకున్నాడు. అందుకే రోజీ క్యారెక్టర్ వచ్చింది. లుక్స్ కాంప్లికేటెడ్ బట్ సీమ్స్ టు బి ట్రూ. తన ఇంట్లో దొరికిన ప్రెగ్నెన్సీ కిట్లో మేల్ యూరిన్ అని తెలిసింది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆఫీసర్ శంకర్ రెడ్డి. సందీప్కున్న ఫియర్స్ అన్నింటినీ శంకర్ రెడ్డి క్యారెక్టర్లో క్రియేట్ చేసుకుని తనకు దొరకకుండా దూరంగా తిరుగుతూ ఉంటాడు. అది సందీప్కి ప్రాబ్లం ఉందని తెలిసి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్దామని శృతి అనుకుంది. తను మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తానని చెప్పింది. తనకి ఏ ప్రాబ్లం లేదని చెప్పడానికి ఒక డాక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు. సందీప్ రిలాక్స్, నేను చెప్పేది కూడా అదే. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంది శృతికి. ఇలా ఎప్పుడు ప్రాబ్లం వస్తుందని తెలిసినా తనను కాపాడుకోవడానికి ఈ 6 క్యారెక్టర్స్ ని క్రియేట్ చేశాడు. సందీప్ ఎవరిని నమ్మొద్దు, నీకు నేనున్నాను. సందీప్ బండి ఆపు. సందీప్ బాబు నా మాట విను బాబు, వాడు నమ్మద్దు బాబు. గాడి రోక్ బాబా భోసడికే. సందీప్ ఆగు. సందీప్ 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 ఆగు. సందీప్ 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 నువ్వు అన్నీ మర్చిపోవాలి. శృతి గురించి పూర్తిగా మర్చిపో. తను నిన్ను ఎదవం చేయాలనుకో, అప్పుడు నేను నిన్ను కాపాడాను. సందీప్ నిన్నెవరేం చేయలేరు, నీకు నేను సందీప్ బాబు. ప్లీజ్ నా మాట విను. ఆగు సందీప్. ఎవ్వరికి ఎవరితో సంబంధం లేదు గాని ఈ 6 క్యారెక్టర్స్ అన్ని సందీప్ కోసం ఉన్నవాళ్లే. డాక్టర్, అయితే ఈ 6 క్యారెక్టర్స్ లో శృతిని చంపింది ఎవరు? సందీప్ సందీప్ ఆగు. సందీప్ సందీప్ నా మాట విను. ఆగు. సందీప్ బాబు సందీప్ బాబు నా మాట విను బాబు. ఆగు బాబు, ఆగు బాబు. సందీప్ బాబు, సందీప్ బాబు. ఈ తండ్రి బాబు నా మాట విను బాబు. ఆగు బాబు. సందీప్ ఆగో. సందీప్ బాబు ఆగు బాబు. సందీప్ బాబు. సందీప్ ఆగు. సందీప్ ప్లీజ్ నా మాట విను. సందీప్ ప్లీజ్ ఆగు. నా మాట విను బాబు. రేయ్ సందీప్, సందీప్ ఆగు. బయటికి రారా నా కొడక. తలుపుతే లేదంటే చంపేస్తాను. నువ్వు వైజాగ్ నుంచి పాల్గొని వస్తూ నిన్ను తన తండ్రిలా పెంచాను బాబు. సందీప్ బాబు. ఎస్, సూపర్. వెంటనే ఫోర్స్ను పంపించండి, మేము బయలుదేరుతున్నాం. ఏమైంది సార్? సందీప్ని ట్రేస్ చేశారా? అంటే ఫోర్స్ పంపించమన్నారు కదా, అందుకే అడుగుతున్నా. రంజని ఇచ్చిన నెంబర్ ట్రేస్ చేస్తే లొకేషన్ దొరికింది. అయిపోయాడు. లెట్స్ గో. బాబు సందీప్ బాబు. సందీప్ బయటికి రా. సందీప్ భయపడకు, నీకు నేనున్నాను. బయటికి ఎవరొద్దు, వెళ్ళండి. నా మాట విను బాబు. సందీప్ వీళ్ళెవరు నమ్మద్దు బాబు. బయటికి రా. మర్యాదగా తలుపుతారు. నీకే చెప్పేది. నా మాట విను బాబు. అందరూ మోసగాళ్ళు సందీప్. ఎవరు నమ్మద్దు. ఏ యు షట్ అప్. సేవ. అవును. వాడి ప్రాబ్లం నాకు వచ్చింది నీ వల్ల. నువ్వు ఎప్పుడో చంపేయాల్సిందే. అప్పుడే అసలు కొంచెమైనా మీకు సిగ్గుశరం ఉందా? అసలు నిజంగా మీరు స్నేహితులేనా? అంత మంచివాడు అమాయకుడు మీరందరూ కలిసి హంతకుని చేశారు. ఆయన ఎంత నీ వల్ల జరిగింది. అనిత చంపేసి సందీప్ వచ్చేలా చేసావు. నీ సందీప్ అంటే నిజంగా అంత ప్రేమ ఉంటే మా నాన్న కూడా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం పీక్తున్నావు? సందీప్ తలుపు తీ. సందీప్ నా మాట విను. సందీప్ నో, నేను చెప్పేది విను. సందీప్ మీరెవ్వరు నాకొద్దు. సందీప్ శృతి గురించి పూర్తిగా మర్చిపో. నువ్వేం చేయలేదనే విషయం మాత్రం గుర్తుంచుకో. శృతి చనిపోయిన విషయం, శృతి ఎలా చనిపోయిందనే విషయం కూడా ఫర్గెట్ ఎవ్రీథింగ్. సందీప్ ప్లీజ్ నా మాట విను. శృతి నా భార్యలా కాదండి, నా ప్రాణంలా చూసుకుంటాను. సందీప్ ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. సందీప్ రిలాక్స్. ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఫర్గెట్ ఎవ్రీథింగ్. హౌ కెన్ ఐ ఫర్గెట్ సంథింగ్ ఐ డోంట్ నో? నీకు అంతా తెలుసు. అన్నీ నీ మైండ్లో చాలా సేఫ్గా ఉన్నాయి.
ఆలోచించు. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ప్లీజ్ ట్రై. శృతితో నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఆలోచించు. ట్రై సందీప్, ట్రై. ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ సందీప్, నువ్వు రావాలి. నువ్వు రావాలి సందీప్. ఈరోజు నువ్వు ఎలాగైనా రావాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇది మన మధ్యనే ఉంటుంది. ప్లీజ్ శాండీ, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి. నో శృతి, ఐ టోల్డ్ యూ 1000 times. డోంట్ ఇరిటేట్ మీ. మళ్ళీ నన్ను డాక్టర్ దగ్గరికి పిలవద్దు. ఏమైంది శాండీ నీకు? ఒకప్పుడు బాగా చూసుకుంటావు, సడన్ గా ఇలా మాట్లాడతావు. నాకేం అర్థం కావట్లేదు. హౌ కెన్ యూ చేంజ్ సో క్విక్లీ? చెప్పు సందీప్. ఐ హావ్ చేంజ్డ్. నేను మారిపోయాను. హ్యాపీయా? అయినా ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ సందీప్ గాడు అమాయకుడు, వాడిని వదిలేమని? యు బిచెస్ డోంట్ లిసన్ కదా. డాక్టర్ ఇస్ రైట్. యు మెంటల్లీ ఇల్ సందీప్. నా ఫ్రెండ్ సందీప్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. వాడు ఎక్కడికి రాడు. బేబీ, బేబీ, ఒక్కసారికి నా మాట విను ప్లీజ్ బేబీ. లీవ్ మీ అలోన్. ఒక్కసారికి లీవ్ మీ. నన్ను ఒంటరిగా వదిలేయ్. చెప్తాను కదా. అంతా నీ ఇష్టమేనా? నా ఇష్టంతో సంబంధం లేదా? ఒకసారి పిచ్చిగా ప్రేమిస్తావు, ఇంకోసారి పిచ్చివాడిలో బిహేవ్ చేస్తావు. యు మెంటలీ ఇల్ సందీప్. ఐ లవ్ యు బేబీ. ఒక్కసారి నా ఫక్ యు, ఫక్ యు బిచ్. చెప్తే అర్థం కదా? కాదు దీనికి. ఐ హేట్ వుమెన్. ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ సందీప్కి ఏం అవ్వకూడదు. దూరం వెళ్ళు, దూరం వెళ్ళు, దూరం వెళ్ళు. సందీప్, నువ్వు నన్ను నిజంగా ప్రేమించుంటే నాతో రావాలి, క్లినిక్కి రావాలి. లేకపోతే ఐ విల్ కిల్ మై సెల్ఫ్ రైట్ నౌ. You wanna die, my love? I will let you die. నా వైఫ్ నేను చెప్పలేదు. నా శృతి నేను చెప్పలేదు. నో 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 నో. That's my buddy. You killed that bitch. No. We have to kill all these bitches. నా వైఫ్ నేను చెప్పలేదు. నా వైఫ్ నేను చెప్పలేదు. మీరు అబద్ధం చెప్తారు. చంపేస్తాను. అందరినీ నువ్వే చంపావు. I'll tell you. నువ్వే చంపావు. సందీప్ బాబు, వీళ్ళ మాట ఎవ్వరి మాట వినదు. వీళ్ళ మాట ఎవ్వరి మాట వినదు బాబు. పోలీసులు వస్తున్నారు. పోలీసులు. కమాన్ కమాన్, మూవ్ మూవ్ మూవ్, ఫాస్ట్ ఫాస్ట్, మొత్తం సరౌండ్ చేయండి. వెళ్ళండి, అన్ని సైడ్స్ సెట్ చేయండి.
సందీప్ సందీప్ లొంగిపో. ఓపెన్ ద డోర్. చేసుకుంటా సందీప్ నాతో సరెండర్. సందీప్ నువ్వు పారిపో బాబు. పదా సందీప్. సందీప్ సందీప్ ఈస్ డెడ్. పోలీసులు వస్తున్నారు. పద పద సందీప్, నా మాట విను. పద. పోలీసులు వచ్చేస్తారు సందీప్. పద సందీప్. ఏయ్ సందీప్. నువ్వు పద సందీప్. చిన్నప్పటి నుంచి ఏయ్. విసిగించింది చాలు. ఏయ్ ఎందుకు సందీప్. చెప్తుంటే నువ్వు పద సందీప్. సందీప్ స్టాప్. संदीप चल, निकल यहाँ से, चल. खलील खलील भाग जा. पारिपो లొంగిపో సందీప్. संदीप भाग जा. खलील నిలబడే. మీరెవ్వరు నాకొద్దు. ఖలీల్. ఖలీల్. సందీప్, నేను చచ్చిపోయాననుకున్నావా? ఖలీల్ ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో, డోంట్ ట్రస్ట్ ది